Fruits will not come by practice. Fruits comes by nature. It comes naturally. సహజ సిద్ధంగానే అవి రావాలి, సహజంగానే రావాలి, సహజ సిద్ధంగానే రావాలి, ప్రాక్టీస్తో కాదు. భక్తి ప్రాక్టీస్ కాదు. నీలోన ఎవరు ఉన్నారో పరిశుద్ధాత్మతో వారు నింపబడినప్పుడు వారు ఇందులో మాట్లాడారంట, వారు అన్య భాషల్లో, కొందరు ఎదురుగా ఉన్న వాళ్ళ యొక్క లాంగ్వేజ్లో మాట్లాడారు, ఇంకొందరు అన్య భాషల్లో మాట్లాడి. ఎవరు నేర్పించారు? హూ గేవ్ దెమ్ ప్రాక్టీస్? హూ గేవ్ దెమ్ ప్రాక్టీస్? వెన్ ఐ ఫీల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ 10 గంటలు కింద రోల్ అయిపోయి మాట్లాడాను. కింద ఫ్లోర్ మీద అటు ఇటు ఇటు అటు రోల్ అయిపోయి మొత్తం నా శరీరం అంతా ఎర్రగా బొబ్బలు వచ్చేసింది. ఏ భాషలైతే లేవు, ఏ టంగ్స్ అయితే లేవని నా నోటితో చెప్పి ఎక్కిరించానో అదే మాటలు నా నోటికి ప్రవాహంలాగా వచ్చేసినాయి. ఐ హావెంట్ ప్రాక్టీస్డ్. నీలోన ఏది ఉందో అది న్యాచురల్గా బయటకి. చర్చ్, మీతో స్పష్టంగా చెప్తున్నాను, ప్రభువు వచ్చేది ఫలం చూడ్డానికి. ఫలం అంటే ఏమిటంటే పరిశుద్ధాత్మ యొక్క గుణం, దేవుని యొక్క గుణం. ఎవరిలో పరిశుద్ధాత్మ ఉంటారో, నిజంగా మీరు పరిశుద్ధాత్మతో ఉంటే మీ సీజన్లో మామిడికాయ వచ్చినట్టు ప్రేమ ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చేస్తుంది. అంతే, ప్రేమ వచ్చి తీరాలంతే. నీకు నువ్వు 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 కఠినాత్మురాలివి, నువ్వు కఠినుడివి. అసలు ప్రేమ దయ అనేది అసలు మన చిరునామాలో లేదు, మన డిఎన్ఏలో అంతకంటే లేదు. కానీ నువ్వు పరిశుద్ధాత్మతో అనుసంధానం అయితే, నువ్వు ఆ పరిస్థితిని చూసినప్పుడు, ఆ మనిషిని చూసినప్పుడు నీలో నుంచి అనుకోకుండా ఆ స్పందన వచ్చేస్తుంది, ఆ ప్రేమ నిరూపణ అవుతుంది, ఆ సహాయం వాళ్ళు పొందుతారు. నీకు నువ్వే పనంత అయిపోయిన తర్వాత తలకాయ గోక్కుంటావు. ఏమని? నేనేనా నేనేనా పిల్లికి భిక్షమయ్యినోడిని నేనేనా ఇంత డబ్బులు ఇచ్చింది? వెంగిలి చెయ్యి కాకికి విదిలించడం నేనేనా ఇంత పని చేసింది? ఇంత ప్రేమ చూపించింది, ఇన్ని మాటలు అనిపించుకున్నది, ఇంత ఓర్చుకున్నది, ఇంత సహించింది. ఇజ్ ఇట్ మీ? అది విషయం. మీరు అనుకోకుండానే, మీరు ఖచ్చితంగా అప్రయత్నంగానే మీరు ప్రభువు కోసం మీరు ఫలించాలి, ఫలించాలి. ప్రభువా నన్ను ఫలింపచేయి అని అడుగు. అడగాలి గట్టిగా, ప్రభువా నన్ను ఫలింపచేయి, ప్రభువా నన్ను ఫలింపచేయి, తండ్రి నన్ను ఫలింపచేయి. ఈ సంవత్సరం వస్తున్నాడు, ఈ సంవత్సరం వస్తున్నాడు. బిల్డింగ్ ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, అమ్మాయిని ఇచ్చాడు, అబ్బాయిని ఇచ్చాడు, అబ్బాయికి అమ్మాయిని ఇచ్చాడు, అబ్బాయికి అబ్బాయిని ఇచ్చాడు. పక్కన పెట్టాయన్నీ. నువ్వు ఆయనకి ఏమి ఇస్తున్నావు? అయ్యా ఇదిగో యాపిల్కాయ ఒకటి ఇచ్చావంటే చేతితో పట్టుకు వెళ్ళిపోతాడు. ఇదిగో ఈ సంవత్సరం నీ కోసం కాసినటువంటి, ఎప్పుడు మూతి ముడుచుకుని ఉండేదాన్ని అయ్యా, ద జాయ్ ఆఫ్ ద లార్డ్. ఇప్పుడు ఎన్ని వచ్చినా ఏం చేస్తున్నాను? చక్కగా చిరునవ్వుతో నవ్వుతూ దాన్ని ఏం చేస్తున్నాను? ఆస్వాదిస్తున్నాను. ద జాయ్. ఆమేన్. ఏం సిస్టర్, ఈ పరిస్థితుల్లో కూడా నవ్వగలుగుతున్నారు? లా నుంచి నవ్విస్తున్నాడు. లా నుంచి ఏం చేస్తున్నాడు ఆయన? సరే ఇప్పుడు ఏడిసి ఏం చేస్తాం? ఇప్పుడు ఏడిసి ఏం చేస్తాం? కచ్చీపులు తడవటం తప్ప. నా ప్రభు ఉన్నాడు, నా ప్రభువే చూసుకుంటాడు. నా ప్రభు ఉన్నాడు, నా ప్రభువు చూసుకుంటాడు. ఆయన నామం మహింపరచబడుగాక అని జస్ట్ నువ్వు మాట్లాడుతున్నావు అని అంటే, నీ మాటకి నీ డ్రై బోన్ ఏమవుద్ది? యాక్టివేట్ అవుద్ది. ఈ సీజన్లో న్యూ జెరూసలేం చర్చ్ మెంబర్స్కి ఫస్ట్ సెక్షన్ చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా బై డిఫాల్ట్ ప్రభువులో ఉన్నోళ్ళు, నేను చెప్పేది డబ్బులో ఉన్నోళ్ళు,
మీరు ఎవరిలో ఉంటే అదే ఫలిస్తారు. మీరు ప్రభువుతో ఉంటే, ప్రభువులో ఉంటే ఈ సంవత్సరం మీరు ఏం చేస్తారు? ప్రభువు కోసం మీరు ఫలిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్క హింట్ చెప్పి నేను జస్ట్ ఎలా ఫలిస్తాం, హౌ టు కల్టివేట్ ద ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్ అనే దాని గురించి రెండో పాయింట్ నేను చెప్తాను. ఇక్కడ మనం చూస్తున్నాం 9 ఫలాలు మనం చూస్తున్నాం. అందులో శ్రేష్టమైనది ఏంటి? ప్రేమ.